ఇక కన్న తండ్రే కాలయముడు, వీడిన ముగ్గురు చిన్నారుల అదృశ్య మిస్టరీ. పిల్లలకు పురుగుల మందు తాగించి పెట్రోల్ పోసి నిప్పంటించిన తండ్రి. ఓరు దుర్మార్గుడు కదరా. ముగ్గురు పిల్లల్ని చంపేసిండట. చంపి ఆడు కూడా చచ్చిపోయాడు. ఏంటిదా కారణం అంటే ఇది భార్యకు వేరే వ్యక్తితోటి వివాహేతర సంబంధం. సో అనుమానంతో కన్నటువంటి పోరగాళ్ళను ముగ్గురు చంపిండు, ఆడు చచ్చిపోయాడు. పిల్లలకు పురుగుల మందు తాగించి పెట్రోల్ పోసి నిప్పంటించిన తండ్రి, ముగ్గురు పిల్లల మృతదేహాలు లభ్యం. పిల్లల్ని చంపి వేరే చోట తండ్రి ఆత్మహత్య. ఇప్పటికే అతని మృతదేహం గుర్తింపు. నిందితుడిది ఏపీలోని ప్రకాశం జిల్లా. భార్యతో గొడవ నేపథ్యంలో పిల్లలతో కలిసి బైక్ పై నాగర్ కర్నూలు. ఇక చూడు, అచ్చంపేట సమీపంలో అజీపూర్ చౌరస్తా వద్ద సీసీ ఫుటేజ్లో పాప ముగ్గురు పిల్లల్ని, ఇప్పుడు ఆడు దత్త ఆగిపోయాడు. పాప పిల్లలు ఏమన్నారు? ఏ పాపం తెలియనటువంటి ముగ్గురు చిన్నారులని పాపం 10 సంవత్సరాలు కూడా లేవు కావచ్చు. 10 సంవత్సరాల లోపు ఉన్నటువంటి ముగ్గురు పిల్లల్ని ఈ తండ్రి అంటే నమ్ముతారు కదా. తండ్రి బైక్ పైన ముగ్గురు పిల్లల్ని ఎక్కించుకొని పోతా అంటే ఆ పిల్లలు అనుకుంటారు కదా, సరే చాక్లెట్లో బిస్కెట్లో ఏదో ఒకటి కొనిస్తాడు కావచ్చు అన్నటువంటి చిన్న ఆశ ఉంటుంది. చంపుతాడని చెప్పేసి అయితే ఎవరైతే అనుకోరు కదా. పాపం పిల్లలు నమ్మిపోతే పెట్రోల్ పోసి అతి దారుణంగా నిప్పంటించినటువంటి దుర్మార్గుడు. ఇప్పుడు ఎవరైనా దీన్ని సమర్థిస్తారా? పిల్లలు ఏమన్నారు పాపం? కన్నబంధం మాటన క్రూరత్వం దాగుందని తెలియదా ముక్కుపచ్చలారని పిల్లలకు వేలు పట్టి నడిపించే నాన్నే కాలయముడు అవుతాడని ఊహించి ఉండరు ఆ చిన్నారులు. ఓ తండ్రి పేగుబంధాన్ని మరిచి మానవ మృగంగా మారి తన ముగ్గురు పిల్లలను పాశవికంగా చంపిన దారుణ ఘటన నాగర్ కర్నూలు జిల్లాలో వెలుగు చూసింది. ముగ్గురు పిల్లలను తనతో బైక్ పై తీసుకెళ్లిన ఆ తండ్రి రాక్షసుడిగా మారి వారిని మార్గ మధ్యలో పురుగుల మందు తాగించి చంపేసి దహనం చేశాడు. ఆ తర్వాత అతను ఆత్మహత్య చేసుకున్నాడు. అతని మృతదేహం బుధవారమే లభించగా ముగ్గురు పిల్లల మృతదేహాలను గురువారం వేరువేరు చోట్ల కనుక్కున్నారు. ఏపీలోని ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం మండలం పెద్దబోయినపల్లికి చెందిన గుత్త వెంకటేశ్వర్లు మేన మర్దలు దీపికాను 12 ఏళ్ల క్రితం వివాహం చేసుకున్నాడట. పురుగుల మందు తాగిపించి కన్న పిల్లలకి పురుగుల మందు తాగిపించి చచ్చిపోయిన తర్వాత వాడే పెట్రోల్ పోసి అంటు పెట్టిన తర్వాత వీడు ఆత్మహత్య చేసుకున్నాడట. దాని తర్వాత ఆయన కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. వారికి 12 సంవత్సరాల క్రితం పెళ్లి చేసుకున్నాడట. వారికి కుమార్తెలు మోక్షిత 8 సంవత్సరాలు, వర్షినికి 6 సంవత్సరాలు, కుమారుడు శివధర్మ ఆయనకు 4 సంవత్సరాలు. పాపం ఎవరికి కూడా 10 సంవత్సరాలు కూడా సరిగ్గా నిన్నలే. భార్యతో గొడవపడిన వెంకటేశ్వర్లు గత నెల 30న ముగ్గురు పిల్లలను బైక్ పై ఎక్కించుకొని ఇంటి నుంచి వెళ్లిపోయాడు. దీంతో దీపిక తన భర్త పిల్లలు అదృశ్యమయ్యారని పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు విచారణ చేపట్టగా వెంకటేశ్వర్లు 31న శ్రీశైలం మీదుగా నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట సమీపంలోని ఆజిపూర్ చౌరస్తా వద్దకు వచ్చినట్లు సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా గుర్తించిండు. ఈ క్రమంలో పిల్లలు మోక్షిత, వర్షిని, శివధర్మ ఒక్కొక్కరుగా తండ్రితో పాటు బైక్ పై కనిపించడంతో ఆందోళన రేకెత్తించింది. పోలీసులు వెల్దుండ మండలం పెద్దాపూర్ దగ్గర వెంకటేశ్వర్ల మృతదేహం గుర్తించిండు. అతను పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నట్లు కూడా నిర్ధారించిండు. అక్కడే ఉన్న అతని బైక్ ఆధారంగా కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. దాంతో పిల్లల సంగతి తెలిసి వారి జాడ కనుక్కునేందుకు కల్వకుర్తి డిఎస్పీ సైరెడ్డి వెంకటరెడ్డి, వేల్దండ సిఐ విష్ణువర్ధన్ రెడ్డి, వేల్దండ ఎస్ఐ కురుమూర్తి ఆధ్వర్యంలో సీసీటీవీ ఫుటేజ్లను జల్లడబట్టినట. చారగొండ మండలం జూపల్లి వచ్చేసరికి వెంకటేశ్వర్లతో పెద్ద కూతురు మోక్షిత ఒక్కతే ఉందట. ఆ తర్వాత వెంకటేశ్వర్లు ఒంటరిగా కల్వకుర్తి పట్టణానికి చేరుకున్నాడని పోలీసులు నిర్ధారణకు వచ్చారు. దాంతో ప్రత్యేక బృందాలతో జాతీయ రహదారికి ఇరువైపులా గాలించారు. గురువారం మధ్యాహ్నం ఉప్పునుంతల మండలం సూరాపూర్ తండ వద్ద వర్షిని, శివధర్మల మృతదేహాలు పూర్తిగా కాలిపోయిన స్థితిలోకి కనిపించాయి. కల్వకుర్తి మండలం తాండ్ర సమీపంలో మోక్షిత మృతదేహం లభ్యమైంది. ఆమె మృతదేహం కూడా కాలిపోయింది. వెంకటేశ్వర్లు ఒక్కో చోట పిల్లలను హతమారుస్తూ వచ్చినట్లు నిర్ధారణ అయింది. పురుగుల మందు తాగించి చంపి పెట్రోల్ పోసినట్టు దహనం చేశాడని పోలీసులు భావిస్తున్నారు. ముగ్గురు పిల్లల మృతదేహాలు పోస్టుమార్టంకు కల్వకుర్తి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వెల్దండ, ఉప్పునుంతల, కల్వకుర్తి మండలాల పోలీసులు పూర్తి స్థాయి విచారణ ప్రారంభించారు. ప్రకాశం జిల్లా నుంచి ప్రత్యేక పోలీసు బృందాలు కూడా అచ్చంపేటకు కూడా చేరుకోవడం జరిగింది. సో ముగ్గురు పిల్లల్ని ఎవరికి అనుమానం రాకుండా సో ఒక్కొక్కరిని ఒక్కొక్క చోట పురుగుల మంది తాగిపోయడం, చచ్చిపోయిందని చెప్పి నిర్ధారించుకోవడంతో మళ్ళీ పెట్రోల్ పోసి అంటించడం. సో అది ఒక దారుణమైనటువంటి ఒక సంఘటన.
సో ఎవరైతే చేసినో వాడు కూడా చచ్చిపోయాను అనుకోరి, అది వేరే విషయం. కానీ పిల్లల్ని చంపడం అయితే చాలా దారుణమైనటువంటిది. ఏంది ఇటువంటి నేను ఇంతకుముందు ఇంకొక పేపర్లో ఏదో చదివినా. సో ఇది అంతటి కూడా ప్రధానమైనటువంటి కారణం అంతా కూడా ఏదో వివాహేతర సంబంధం, భార్య యొక్క ప్రవర్తనలో మార్పు అన్నటువంటి అంశాలని కొంత చెప్తా ఉన్నారు. సరే ఏదేమైనప్పుడు కూడా సరే ఒకవేళ ఉన్నట్టయితే ఉంటే ఆ పిల్లల్ని వద్దనుకోను, భార్యను వద్దనుకోని చెప్పేసి దూరంగా బతుకోవచ్చు కదా. వాళ్ళు చేసినటువంటి పాపం ఏంది, ముగ్గురు పిల్లల్ని కూడా పాపం ఏ విధంగా పోయినో చూడు, పాపం అది బాధేస్తూ ఉన్నది. ముగ్గురు పిల్లలు ఆ బండి మీద ఎక్కించుకొని ఏదో సరదాగా వాళ్ళ నాన్న తీసుకుపోతా ఉన్నాడు కావచ్చు బయటికి. సో ఏదన్నా కొనిస్తాడు కావచ్చు, ఇంకెక్కడికైనా తిప్పించుకొస్తాడు కావచ్చు, ఇంకేమైనా తినిపించి తీసుకొస్తాడు కావచ్చు అని చెప్పేసి నమ్మకంగా ఎక్కినటువంటి ఆ బండి మీద ఎక్కినటువంటి ఆ ముగ్గురు పిల్లలు, చిన్న పిల్లలు 8 సంవత్సరాల లోపు ఉన్నటువంటి బాబు అయితే 4 సంవత్సరాల బాబు. అది మరి ఏ విధంగా చేతులు వచ్చినాయో. సో ఒక విషయాన్ని దాగిపించి పెట్రోల్ పోసి అంటు పెడతా ఉంటే ఏ విధమైనటువంటి బాధ ఉంటుంది. ఒక కన్న తండ్రి ఒక రాక్షసుడిగా, ఒక దుర్మార్గుడిగా ఆ విధమైనటువంటి దానికి పాల్పడ్డారు.